హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇది మా తోట. ఇది నా పొలం అండి. ఇందులో అలసందలు పెబ్బర్లు అంటారు కదా, అలసందలు పెబ్బర్లని ఆ పంట ఇది. కనిపిస్తుందంతా నాదే పొలము. మొన్న వర్షాలకి పొలమంతా కొట్టుకుపోయింది, పంట ఏం లేదు అన్నట్లు అన్నారు. పంట పచ్చగా కలకలలాడుతూ మంచిగా ఉంది. ఎక్కడ చూసినా చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇంకా ముదరలేదు, పిందెలు ఉన్నాయి, కొన్ని ముదిరినాయి. నేను మళ్ళీ కొన్ని ముదిరినవి మట్టుకు కోసుకున్నాము. ఈ కింది బిళ్ళలేమో ఇంకా పూత రాలేదు. పైన ఒకటి కాయలు పూత వచ్చి కాయలు వచ్చినాయి. ఇలా కోసుకుంటుంటే చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది, ప్రశాంతంగా ఉంది. మన ఇండ్లు, మన సొంత పొలంలోకి వెళ్ళి పనులు చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా, అదే ఫీలింగ్ నాకు వచ్చింది ఇక్కడ. ఇదంతా ఈ పొలం అంతా మా మరిదికి కౌలకి ఇచ్చాను, లీజ్కి. తను వేసుకుంటాడు అన్నమాట ఎవ్రీ ఇయర్. అదే ఎక్కడ వాటర్ వచ్చి పొలం అంతా వాటర్ వచ్చి కొట్టుకుపోయిన ప్లేస్కి ఎక్కడ అని చూడడానికి వెళ్తున్నా. వెళ్ళి చూద్దాం రండి. చెట్లకు కాయలను చూస్తుంటే బాగా ముద్దుగా దొడ్డుగా ఉన్నాయి, కొయ్యాలనిపిస్తుంది. అందుకే ఒకటి రెండు అక్కడక్కడ కోసుకుంటూ వెళ్తున్నా. మొన్న వర్షాలకి ఇదంతా కొట్టుకుపోయిందంట అండి. ఇక్కడ నుంచి మా పొలంలోకి వాటర్ వచ్చి కొంచెం పంట ఇదైందన్నారు. అందుకే ఇచ్చుకోవడానికి వచ్చిన. అదంతా కట్ట, వాగు వెళ్ళు కట్ట. ఇదంతా మా పొలమేనండి, మీరు చూసినంత మా పొలమే. ఇవన్నీ అలసంద చెట్లు. ఎప్పుడు మా మధ్య అలసందలు వేస్తుంటాడు. అంటే ఇది చూడడానికే పొలానికి వచ్చా. ఈ పూలు చూసింటే ఎంత బాగుంటాయో. తాత చిన్నప్పుడు తాత తాత అని ఏదో చెప్పి టింగ్ అనే తల తీసేసేవాళ్ళం. అది గుర్తొచ్చింది. ఇవి చూడండి, బాగా ముదిరిపోయినాయి. అన్ని 50% ముదిరినాయి, 50% ముదరలేదు. అలసందలు పెబ్బర్లు అంటారు కదండి, అవే ఇవి తోట. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీకు కనిపించినంత వరకు నాదేనండి పొలం. చూడండి ఎంత పొడుగున్నాయో, భలే పొడుగున్నాయి మల్లేశ్వరి.
బండిలో వేద్దాంలే, నువ్వు మోయాల్సిన పనిలే.